గైస్ లిటరల్లీ 40 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకా మన నెంబర్ కూడా రాలేదు. అది చూడండి హలో గైస్, వెల్కమ్ టు వైరల్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సందీప్. సో మేమైతే ప్రజెంట్ విద్యార్థి భవన్ దగ్గర ఉన్నాం. కొత్తగా ఎవరైనా వచ్చినంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి పాత వాళ్ళు అయితే. సో ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయని చెప్పారు. సో టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉంటుందో. మొత్తానికి అయితే లోపలికి వచ్చేసినాం. చూడండి జనాలకి నిండిపోయారు. వెరీ రా 5 నిమిషాలు ఫినిష్ చేసే టిఫిన్ కోసం 40 నిమిషాలు వెయిట్ చేస్తాం ఫస్ట్ టైం. ఓకే, సో ఫైనల్గా స్వీట్ దొరికింది. ఫ్రెష్గా క్లీన్ చేసింది ఇప్పుడే. గ్లాసులు డైరెక్ట్ చెప్పాలి. మసాలా ఇడ్లీ కారం షేరింగ్ కదా. 1 మసాలా ప్లేట్ ఇడ్లీ కారం. ఫైనల్లీ మన ఈ ప్లేట్ వచ్చేసింది. సార్ చట్నీ కాంబినేషన్ కూడా ట్రై చేద్దాం. ఇంత దూరం వచ్చినాం, అంతసేపు వెయిట్ చేసినాం. ఎట్లా వర్తా కాదా? 200% అంతేనా? ఈ 2 ఐటమ్స్ ఏది బాగా నచ్చింది? ఓకే, ఈ రెండింటిలో ఏది ఫేవరెట్? ఉప్మా. వావ్, నాకు ఇదైతే కొంచెం స్పెషల్ అనిపించింది. ఇట్లా సాంబార్ అయినా అదేనా, రెగ్యులర్గా లేదు. నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఏంటిది? మసాలా దోశ. కర్రీ పెట్టుకొని చట్నీలో ముంచి. సో గైస్, నౌ ఐఎమ్ గోనా ట్రై ద క్రిస్పియస్ట్ దోశ ఇన్ బెంగళూరు, విద్యార్థి భవన్. చాలా బాగుంది. వర్తే. ఇంత దూరం వస్తున్నాను. 100%. Here, since how many years you are eating here? 64 years. 64 years. When I was to the high school, 12 years old. Now I am 76. Legend. When I started eating dosa, it was 15 paisa. 15 paisa. In 1980, it was 75 paisa. Okay. Now in 2025, it is 80 rupees. Now it costs 80 rupees. Then 20 rupees, 22, 25 like that. 2 rupees. సో మొత్తానికి అయితే విద్యార్థి భవన్లో టిఫిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అయితే మేము బ్రాహ్మిన్స్ కెఫే వెళ్తున్నాం. ఇక్కడ ఓవరాల్గా అయితే ఫుడ్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ స్టాప్కి వెళ్దాం పదండి. సో మన నెక్స్ట్ స్టాప్ అయిన బ్రాహ్మిన్స్ కెఫే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉన్నది. సో ఆటో ఎందుకనేసి డైరెక్ట్ బై వాకే వెళ్తున్నాం. చిన్న షాప్ కూడా ఉంది ఇక్కడ. మొత్తం ఇక్కడ ఎప్పటి నుంచో లెజెండరీ ప్లేసెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. సో గైస్, ఫైనల్లీ ఇంకొక ప్లేస్కి వచ్చేసాం. దిస్ ఈస్ బ్రాహ్మిన్స్ కెఫే. Vada coffee.
కాఫీ మొత్తానికి బ్రాహ్మిన్స్ కెఫేలో వడ ట్రై అయిపోతున్నాం. షూటింగ్ కలవలేదంట షూటింగ్ చేస్తున్నాం. క్రిస్పీ చాలా బాగుంది. పడుతుంది కదా. సో హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ అగైన్. సో బ్రాహ్మిన్ కెఫేలో తినడం జరిగింది. అక్కడ వీడియో షూట్ చేద్దాం అన్నారు. సో అందుకే ఎక్కువ కంటెంట్ చేయలేదు. రిస్క్ తీసుకున్నాం మొబైల్ కూడా. సో ఇప్పుడు మనకి కొంచెం గ్యాప్ ఉంది. అంటే నెక్స్ట్ స్టాప్ శివాజీ మిలిటరీ హోటల్ అనుకున్నాం లంచ్ చేయడానికి. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మేమైతే ఇక్కడ దగ్గరలో బెంగళూరు ఫోర్ట్ అని ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఫేమస్ అట. సో మేము వెళ్ళి మేము ఎక్స్పీరియన్స్ చేసి మీకు కూడా చూపిస్తాం. ఎల్బాగు నమస్కారం. ఓ కన్నడ కూడా వచ్చేసింది ఆల్రెడీ, వచ్చే వారం కూడా పోవట్లే. సో చాలా ఉంటుంది లాంగ్వేజ్ మాట్లాడాలని. మన తెలుగు అయితే అన్నాళ్ళు వెల్కమింగ్ ఉంటుంది. ఇక్కడ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇల్లులైనా రోడ్స్ అయినా ఇట్లా రోడ్లు ఉంటే దూరమైన నడవచ్చు. ఇప్పుడు ఒక 3 కిలోమీటర్స్ అటు తిన్న డైజెస్ట్ కూడా అవుతుంది, ఇటు వాకింగ్ కూడా అవుతుంది. ఇంకా ఎక్కువసేపు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది ఆటోలో పోయినా అనుకో సప్న వెళ్ళిపోతాం కదా. పదరా. సో మొత్తానికి చెకింగ్ అయిపోయి టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి వచ్చారు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఇక్కడ మనకైతే సంథింగ్ ఇన్ఫర్మేషన్ కూడా రాసి ఇచ్చారు. వావ్, లుక్ ఎట్ ద ప్లేస్. సో లోపలికి వెళ్దాం. వావ్, ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుంది. అక్కడ కూర్చొని అందరికి ఆదేశాలు ఇస్తారు అనుకుంటారు. అవునా, ఒకసారి పైకి కూడా వెళ్దాం. అప్పట్లో కట్టిన స్టెప్స్ ఇంకా ఉన్నాయండి. ఏదో రాజసాబులు షూటింగ్ స్పాట్ లెక్క ఉన్నది కదా. ఫైనల్గా తిరిగి ఫోటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ప్రజెంట్ ప్రశాంతంగా కూర్చున్నాం. ప్లేస్ పేరు వచ్చేసి అయితే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అట. ప్లేస్ చాలా బాగుంది, ప్రశాంతంగా హ్యాంగ్ అవుట్ చేయడానికి అయితే బాగుంటుంది. అండ్ ఆర్కిటెక్చర్ అయినా ఇక్కడ లాన్ ఏరియా అయినా అన్నీ చాలా బాగున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయినాం. కొంచెం రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాలి. దిస్ ఇస్ పృథ్వీ. చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు. వాకింగ్ ఏంది, రన్నింగ్ ఏంది అన్నీ అయినా ఈరోజు. వీళ్ళు రఫ్లీ ఒక 4 to 5 కిలోమీటర్స్ నడిచాం. చాలా బాగా అనిపించింది. నడిచినా కానీ ప్లేసెస్ చూసి ఫుడ్ చేసే వరకు ఆ కాలు నొప్పి ఏం తెలియట్లేదు. ఒక రకంగా అయితే సాటిస్ఫాక్షన్ అట్లా నడిచినా కూడా. ఇంకా ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ అయ్యి మాకు టైం కూడా ఎక్స్పెక్ట్ దొరికింది. చేయలేదు ప్యాలెస్ కూడా నార్మల్ ఉంటుంది అనుకున్నాను. ఓకే, బాగుంది. చాలా బాగుంది. చూడండి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ డిజైన్ అయినా అన్నీ అసలు భలే కట్టిల్లు. ఇది ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది ఇక్కడ. ఈ బెంగుళూరు కోట గురించి చెప్పాలంటే 1737లో కెంపుగోడ నిర్మించాడు. మొదటిగా మట్టి కోటగా ఉండి 1761లో హైదర్ అలీ రాజుతో మళ్ళీ నిర్మించాడు. టిప్పు సుల్తాన్ పాలనలో ఇది ప్రధాన కోటగా మారి 1791లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ దాడులను ఎదుర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ గేట్ మరియు కొంత కోట భాగం మాత్రమే మిగిలి ఉన్నాయి. బెంగళూరు ట్రాఫిక్ చూడొచ్చు ఇట్లా ఉందో. ఈ చిన్న సందులోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఒక ఆటో అన్న మనకి ఇంకొక ఫుడ్ స్పాట్ గురించి చెప్పిండు, అక్కడ బాగుంటుంది అనడం. సరే అక్కడ ట్రై చేద్దాం. అక్కడ బాగాలేకపోతే మనం అనుకున్నట్టు శివాజీ మిలిటరీ హోటల్కి వెళ్దాం.
సో మొత్తానికి మన ఆటో అన్న చెప్పిన రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఒక నాయుడు హోటల్ అట. ఏంది ఇది ఇంత ఉంది? ఓ మై గాడ్. Bite. ప్రైస్ అయితే పడుతుంది 230 కదా ప్రైస్ 270. టూ బిర్యానీ ప్రైస్లో 2 ఫ్రై పీస్ ఇచ్చాడు. చాలా బాగుంది. అసలు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనకు ఒక మంచి ఫుడ్ దొరికితే మాత్రం ఆ సంతోషం మామూలు విషయం కాదు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన తినుకుంటా. మస్తు అనిపించింది. ఎట్లా అనిపించింది ఫుడ్? బెస్ట్. అంతేనా? గూగుల్లో చూపించలేదు మనకి. మీరు ఒక పని చేయండి, గూగుల్ మ్యాప్స్ని ఎవరు నమ్మకుండా లోకల్స్ని అడగండి. వాళ్ళు అథెంటిక్ ప్లేసెస్ చెప్తారు. బెస్ట్ సజెషన్ అసలు. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే టేస్టీ ఉంది. ప్రైస్ కూడా చాలా తక్కువ కంపేర్ 270. ప్లేట్ మటన్ బిర్యానీ 270. ఒకరికి ఫుల్గా సరిపోతుంది. ఫుల్లీ సాటిస్ఫైడ్. నేనైతే పిక్చర్ సాటిస్ఫైడ్. మేమైతే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసినాం. ఇక్కడ లొకేషన్ వచ్చేసి అయితే జయానగర్లో ఉన్న నాయుడు హోటల్. మీరు కూడా ట్రై. సో గైస్ ఒక 2 కిలోమీటర్స్ వాక్ తర్వాత ఫైనల్గా ఈ ప్లేస్కి వచ్చేసినాం. అంటే లాస్ట్ హోటల్ ఓనర్ని అడిగితే ద బెస్ట్ స్వీట్ షాప్ ఎక్కడ అని అంటే ఇక్కడ మైసూర్ పాక్ బాగుంటుందని చెప్పాడు. శ్రీ వెంకటేశ్వర స్వీట్ మీట్ స్టాల్. చూద్దాం ఎట్లుంటుందో. సో ఫైనల్లీ కింగ్ ఆఫ్ మైసూర్ పాక్ని ట్రై అయిపోతున్నాం. చూడండి. బా అట్లా అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. ఏం ఎఫర్ట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ సింపుల్గా అట్లా తీసి నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. వావ్, ఫుల్ సాటిస్ఫైడ్. మస్ట్ అంటే మస్ట్ ట్రై ప్లేస్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. సో అది గైస్ మొత్తానికి డే అయితే ఫినిష్ అయిపోయింది. అక్కడ స్వీట్ షాప్లో ఎక్కువ కవర్ చేయలేదు, బట్ చెప్తున్నా కదా, నా లైఫ్లో తిన్న బెస్ట్ మైసూర్ పాక్ అయితే అదే. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మేము మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. వాన పడుతుంది. సో ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కొత్త వీడియో నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.